హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో మనం ఈ గురు పౌర్ణమి విశిష్టత గురించి అలాగే పూజా విధానం ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చిన పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాం. ఈ గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయుని, సాయిబాబాని అలాగే విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. పరాశరుడు సత్యవతుల దంపతులకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించారు. సాక్షాత్తు వ్యాసుడు మహావిష్ణు అవతారం, మహావిష్ణు రూపం కాబట్టి అలాంటి వ్యాస మహర్షి పుట్టిన రోజున గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటూ ఉంటాము. గురు పౌర్ణమినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారండి. ఎందుకంటే పౌర్ణమి రోజు వ్యాస మహర్షి జన్మించారు కాబట్టి ఆ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాస పూర్ణిమ అంటే గురువులను అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దలను పూజించే రోజు అన్నమాట. సాక్షాత్తు మహావిష్ణువు వ్యాస భగవానుడిగా అవతరించిన పరమ పవిత్రమైన రోజు అయిన గురు పౌర్ణమి నాడు సమస్తమైన గురుదేవతల అనుగ్రహాన్ని పొందటానికి గురువులను పూజించాలి. అలాంటి గురు పౌర్ణమి రోజున పూజా విధానం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముఖ్యంగా గడపకు పసుపు రాసి కుంకుమలతో మరియు తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని పసుపు కుంకుమలు మరియు పువ్వులతో అలంకరించుకోవాలి. సాయిబాబా ప్రతిమను పూజకు సిద్ధం చేసుకోవాలి. చామంతి పువ్వులు, అక్షింతలు, పాలతో చేసిన కేసరి, పాలకోవా, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించుకోవాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించి 11 నుంచి 12 లోపల పూజను చేసుకోవాలి. గురు పౌర్ణమి విశిష్టత అలాగే పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.